నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. బిగ్ బ్రేకింగ్ అయితే వచ్చింది. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చి రెచ్చిపోయినటువంటి మాట్లాడినటువంటి పోసాని కృష్ణమురళి ఇక రాజకీయాలకు నేను గుడ్ బై చెప్పబోతున్నాను అంటూ ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. ఇక రాజకీయాలతో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అని, ఎలాంటి రాజకీయంగా మాటలు మాట్లాడను అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం అయితే జరుగుతుంది. మరి ఎన్నాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎడిపోయాయి. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళందరిపై యాక్షన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చి రాజకీయాలకు సంబంధం లేదు అంటూ ఇంకొకళ్ళు వచ్చి సారీ చెప్పడం, ఇట్లాంటి వాటిని ఎలా చూడొచ్చు, మరి ముఖ్యంగా ఇలాంటి డెసిషన్ పోసాని గారు ఎందుకు తీసుకున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. పోసాని కృష్ణమురళి గారు ఒక సంచలన ప్రకటన చేశారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను అన్నారు. అండ్ దానిలో నేను రాజకీయాలతో నాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సంబంధం లేదు, ఒక సామాన్య వ్యక్తిగానే నేను స్పందించాను, నా అభిప్రాయాన్ని చెప్పాను అని ఓ పక్క అంటూనే మళ్ళీ రాజకీయాలకు గుడ్ బై అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? ఈ కేసులకు భయపడే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానని ప్రకటన చేశారు అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? అంటే తత్వం బోధపడిందా, అంటే పిచ్చి కుదిరిందా, దెబ్బకి దెయ్యం వదిలిందా, రకరకాల వ్యాఖ్యానాలు ఇక వరుస పెట్టి వస్తూ ఉంటాయి విమర్శకుల నుంచి. ఎందుకంటే పోసాని కృష్ణమురళి హద్దు దాటాడు, ఏది నోరు జారాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అసలు సభ్య సమాజం తలదించుకునేలా. మీరు ఒక గొప్ప సినిమా డైలాగ్ రైటర్గా కానీ, కథా రచయితగా కానీ, ఇంకంతకు మించి గొప్ప నటుడిగా సినిమా ఫీల్డ్లో ఒక సక్సెస్ స్టోరీ ఏది. అలాంటి పోసాని కృష్ణమురళి, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆయన ఏంటి అంత చక్కటి ప్రవీణ ప్రతిభ చూపించినటువంటి కృష్ణమురళి ఇట్లా ఈ రాజకీయాల్లో, అది కూడా ఏది చెట్టుడికాక కుక్కమూతి పిందులు అంటాడు ఎన్టీ రామారావు. కాంగ్రెస్ పార్టీ పైన సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఏంటి 100 ఏళ్ల చరిత్ర, 125 ఏళ్ల చరిత్ర ఇప్పుడు అయిన నేపథ్యంలో అప్పుడే అనేవాడు ఏది ఈ చెట్టు ఉడికింది కుక్కమూతి పిందులు అనేవాడు అనమాట కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి. అంటే చెట్టు బాగా 30 ఏళ్ళు 25 ఏళ్ళు 15 ఏళ్ళు అట్లా చెట్టు అయితే నీకు ఇక ఆ చెట్టు పనికిరాదు. అక్కడ ఆ వచ్చే పిందులు ఎలా ఉంటాయంటే కుక్కమూతి పిందులు అంటారు, అటని షేప్ మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఇంత మంచి నేర్పరి, ఇంత నైపుణ్యం అటు ఫీల్డ్లో, ఆయన రైటింగ్స్లో, ఆయన యాక్షన్లో అంత పేరు తెచ్చుకున్నాడు. ఈ రాజకీయాల్లోకి వచ్చాడు, అన్నీ తప్పటడుగులే, అన్నీ తప్పుడు మాటలే. ప్రజారాజ్యం పార్టీతో ఆయన రాజకీయ అరంగేట్రం అనుకుంటే అది ఫెయిల్యూర్ స్టోరీ. ఏది చిలుకలూరుపేట ప్రజారాజ్యం తరపున కంటెస్ట్ చేశాడు, ప్రజలు నిరాదరించారు, డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి. ఎన్నొచ్చుంటే మహా అయితే ఓ 14,000 ఓట్లు ఏమో వచ్చినాయేమో. ఇప్పుడు తర్వాత ఇంకా మళ్ళా ఇంకో తప్పటడుగులు. ఇంకా ఆ తర్వాత అయినా ఆయన మరి తన పని తను చేసుకుంటే వేరుగా ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటము, జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా మారడము, ఇంకా నీకు తెలిసిందేగా. ఇక జగన్మోహన్ రెడ్డి అంటే ఇక అది అసలు పెద్ద ఒక ఉన్మాదంగా మారింది కదా, ఒక మేనియాగా మారింది, పిచ్చి అన్నమాట. ఏంటి, మీరు నాయకుడి పట్ల అభిమానం ఉండొచ్చు, దాన్నే గతంలో మనం ఏమంటారు వ్యక్తి ఆరాధన అనేవాడు. ఇందిరాగాంధీ అంటే అసలు అమ్మ 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 అనేవాడు. ఇందిరమ్మ అమ్మ అసలు భక్తులు అన్నమాట ఇందిరాగాంధీకి. ఎస్సీ ఎస్టీలు ఆమె చేసినటువంటి స్కీములు కానీ, ఆమె వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ కానీ, గరీబీ హఠావో నినాదం కానీ, ఉక్కు మహిళ, ఆ వ్యక్తి ఆరాధన అప్పట్లోనే ఆమెని విమర్శించేవాళ్ళు. తర్వాత ఎన్టీ రామారావు, ఆయన చరిష్మా, ఆయనంతా అన్న అన్న అంటారు, ఆమెను అమ్మ అంటే ఈయన్ని అన్న అనేవాళ్ళు అనమాట. ఎంజీఆర్ అక్కడ తమిళనాడులో కావచ్చు, వీళ్ళందరూ పర్సనల్గా వాళ్ళకు ఉన్నటువంటి చరిష్మా. నీకేంటి ఆ వ్యక్తి ఆరాధన అది మారుతోంది, సిద్ధాంత ప్రాతిపదికన పార్టీలు నిర్మితం కాలేదనే విమర్శలు ఎదుర్కొనేవాళ్ళు. అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి, రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఆయన ప్రేమికులు ఉంటారు, అభిమానులు ఉంటారు. అభిమానులు దురభిమానులుగా మారి అసలు ఇప్పుడు దురభిమానం కూడా కాదు, ఇదేంటి ఉన్మాదం అంటున్నారు. ఇప్పుడు వరుస పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బూతులు తిట్టిన వాళ్ళంతా మనం చూసాం. ఏంటి,
సెల్ఫీ వీడియోలు వదులుతున్నారు, లేకపోతే ఓపెన్ లెటర్లు రాస్తున్నారు, క్షమాపణల పర్వం ప్రారంభమైందా? అంటే ఈయన కూడా లాస్ట్ పెట్టిన ప్రెస్ మీట్ లో బిఆర్ నాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, మాట్లాడారు, ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఏది అసలు మరి కుక్క నక్క TV5 మీద పడి ఇప్పుడు విమర్శలు చేశారు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని, మీరు ప్రతి విమర్శలు చేయండి. ఇది ప్రతి విమర్శ అంటారు, దీన్ని ఏమంటారు, ఇది బూతులు. అసలు సభ్య సమాజం తలదించు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు స్క్రీన్ మీద, మీరు అంత గొప్ప రచయితవే, మీ సినిమా డైలాగులు అసలు కుటుంబ సంబంధాలను పెంచే విధంగా అసలు అంత గొప్ప. అంటే ఏం జరిగింది పోసాని కృష్ణమురళికి? అసలు ఏమైంది ఈ విధంగా మార్పు రావటం? 100 పైగా సినిమాలు ఆయన పనిచేశాడని. అండ్ ఇక్కడ ఇంకోటి సార్, మొన్న శ్రీరెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా నా కుటుంబం కోసం అని చెప్పారు, ఇప్పుడు ఈయన కూడా నా కుటుంబం కోసం అని చెప్తున్నారు. అంటే అధికారం వైసీపీ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇట్లా మాట్లాడుతుంటే కుటుంబం నుంచే వ్యతిరేకత వస్తుందంటే వాళ్ళు చేసింది తప్పు అని కుటుంబం నుంచే వచ్చినట్టు. ఈ వ్యతిరేకత కుటుంబం నుంచి వచ్చిందని ఇప్పుడు తెలుసుకున్నారా? మీరు అన్న మాటలు, మీరు తిట్టిన తిట్లు అప్పుడు లేదా ఆ వ్యతిరేకత? ఇది భయంతో వచ్చిన భక్తి నుండి పొందిన గౌరవమా? ఏదో సినిమాలో డైలాగ్. ఇప్పుడు వరుసపడి కేసులు దాఖలయ్యేసరికి ఇక పోలీసులతో బెంబేలెత్తిపోతామనా? ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేలకపోయేది నెత్తిన రాసుకోవటమే కదా. అంటే తా జడ్డ కోతి వనం వల్ల జరిచిందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక ఉన్మాద దీన్ని పెంచి పోషించిన విధానం. నీకు ఉన్మాదం ఏంటి? ధనోన్మాదం, కామోన్మాదం, అధికారోన్మాదం. అసలు రకరకాలుగా వీళ్ళు ఈ సైకోయిజానికి ఇది పరాకాష్ట అన్నమాట. ఇవాళ పోసాని కృష్ణమురళి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన కేసులు ఆగుతాయా? గతంలో ఆయన తిట్టిన తిట్లు పోతాయా? ఇప్పుడు బాధితులు మరి వాళ్ళ వరుసపెట్టి ఫిర్యాదుల వెల్లువ. నిన్న లేటెస్ట్గా ఇప్పుడు TV5 బిఆర్ నాయుడు గారిని నువ్వు ఉద్దేశించి మాట్లాడిన మాటలు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యారు, చేతనైతే అభినందించు, కలిసి పుష్పగుచ్చం ఇవ్వు. TV5లో నీ మీద ఏదన్నా స్టోరీ వస్తే దానికి ఆయన్ని బాధ్యుడిని చేసి ఆయన తిట్టడం ఏంటి? తిట్టేది కూడా విమర్శ ఎలా ఉండాలి? అరే కుక్క ఏంటి, నక్కేంటి? అంటే అసలు వీళ్ళు మనం చూసాం, కొడాలి నాని ఇదే భాష, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్, వాళ్ళంతా పొలిటికల్ సైకోలు. వాళ్ళకి తర్వాత దిగినవద్దు అనుకుంటా. ఇప్పుడు సోషల్ సైకోలు వరుసపెట్టి సెల్ఫీ వీడియోలు వదిలారు, లేకపోతే ఓపెన్ లెటర్స్ రాశారు. అతను ఎవరు? కల్లం హరికృష్ణారెడ్డి. జగనన్నకు డబ్బులు ఉన్నాయి, ఆయన ఇవాళ కాకపోతే రేపైనా ఆయన డబ్బులతో బయటపడతాడు, మన పరిస్థితి అలా కాదు, నాలాగా మీరు గాక బాగండి అని అతను ఎవరు? హరికృష్ణారెడ్డి పరిటాల శ్రీరాముని చంపుతానన్నాడు. ఏది రాఫ్తాడు పోయి అక్కడ ఏదో పరిటాల రవి ఇంటి దగ్గర దిగి ఫోటోలు, ఏది సమాధి దగ్గర. ఇప్పుడు వీళ్ళు సినిమా సైకోలా? ఏది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అసలు ఏంటి? ఆయన ఒక అద్భుతమైన టెక్నీషియన్. భారత చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సాంకేతిక నిపుణుల జాబితాలో వస్తున్న, అటు బాలీవుడ్లో సక్సెస్, ఇటు టాలీవుడ్లో సక్సెస్. అరే నువ్వంటూ ఒక స్కూల్గా మారి ఎంతోమంది నీ కింద పనిచేసిన సహాయ దర్శకులు ఇవాళ గొప్ప దర్శకులుగా మారి, ఇప్పుడు పూరి జగన్నాథ్ వీళ్ళంతా ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు? మన సింధూరం సినిమా కృష్ణవంశీ, వీళ్ళంతా రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి అక్కడ ప్రేరణ పొంది వచ్చిన గొప్ప దర్శకులుగా నీ స్కూల్. ఇప్పుడు దాన్ని వదిలేసి జగన్తో జతగట్టడం ఏంటి? ఆ పిచ్చి సినిమాలు తీయడం ఏంటి? భ్రష్టత్వం. అదే ఎన్టీఆర్ అన్నది కుక్కమూతి పిందెలు చెట్టు ఉడికిన తర్వాత ఏదో సర్కార్ అనే సినిమాలు తీశారు. అక్కడ ఏదో బాలీవుడ్లో అక్కడ కొంతమంది చీకటి సామ్రాజ్యం. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళని బెదిరించి వాళ్ళు పెట్టుబడులు పెట్టారన్న చెడ్డ పేరు తీసుకున్న దాంట్లో రక్త చరిత్ర అని చెప్పి ఇక్కడ ఈ పరిటాల లేకపోతే మధ్యల చెరువు సూరి వాళ్ళ దగ్గర మరి ఆ స్టోరీ 1, 2 తీయటం, వంగవీటి చరిత్ర. అంటే ఏంటి? ఇక ఈయనకి ఏ సబ్జెక్టు లేక ఇవి ఎంచుకుంటున్నాడా? సినిమాలకి పెట్టుబడులు పెట్టే వాళ్ళ నుంచి కథాంశం సృష్టిస్తున్నాడా?
ఇదే కడప రాజ్యం ఏంటది కమ్మారెడ్డిల రాజ్యంలో కడప రెడ్డి. అసలు ఎవరన్నా అలాంటి టైటిల్స్ ఆ విధమైన లోకేష్ని అతను చూపించిన విధానం సినిమాల్లో, శపథం వ్యూహం, లేకపోతే పవన్ కళ్యాణ్ని అతను చూపించిన విధానం, ఇవాళ రామ్ గోపాల్ వర్మైన కేసులు, కోర్టుకు వెళ్ళటం, ముందస్తు బెయిల్ అడగటం, క్వాష్ పిటిషన్ వేయటం, ఫైర్ అయింది హైకోర్టు, క్వాష్ పిటిషన్ కొట్టేసిన పరిస్థితి. అసభ్య పోస్టులు పెడితే ఇవాళ కోర్టు సీరియస్ కావు. నిన్న చంద్రబాబు శాసనసభలో కూడా మాట్లాడారు, ఎవరింట్లో ఆడబిడ్డల పేరు మీదైనా సరే కనుక మీరు మార్ఫింగ్ ఫోటోలతో లేకపోతే అసభ్య వ్యాఖ్యలతో బూతులతో కనుక పోస్టు పెట్టినట్లయితే కొత్త చట్టం తెస్తున్నారు, పీడీ యాక్ట్. వాళ్ళది పేరు మార్చి ఇంకో 10 రకాల నేరాలని దానిలో కలిపి ఇదే ఏది ఇప్పుడు ఈ బిఎన్ఎస్ 111 కూడా యాడ్ అవుద్ది అనమాట. దాంట్లో బిఎన్ఎస్ 111(3) ప్రకారం ఎవరైనా మార్ఫింగ్ ఫోటోలు కానీ బూతులు కానీ ఇట్లాంటివి కనుక చేస్తే, ఈ వివాహేతర సంబంధాలు అంటగడితే, అరే వీళ్ళ బాధితులు కానీ వాళ్ళు ఎవరున్నారు? షర్మిల మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఈ మాజీ ముఖ్యమంత్రికి చెల్లి, ఇతనే వాళ్ళ పేద మార్ఫింగ్ ఫోటోలతో పోషించాడు. ఆమె అడిగింది నిన్న ఒకటే మాట, ఏమని? అవినాష్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడిగింది. వర్రా రవీంద్రారెడ్డి చేత పోస్టులు పెట్టించిందే అవినాష్ రెడ్డి. పోస్టులు పెట్టినాడిని అరెస్ట్ చేయటం కాదు, వాళ్ళని పెట్టించిన వాళ్ళని ముందు అరెస్ట్ చేయండి. మీరు తెర వెనకున్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని షర్మిల నిలదీసింది. రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ మీద అసభ్యంగా, అంటే సోషల్ సైకోలు భరతం పడుతున్నారు. దెబ్బకి దెయ్యం వదిలింది అన్నది అందుకే, వాళ్ళ దెయ్యం వదిలింది, దాంతోపాటు సినిమా సైకోలు కూడా దెయ్యం వదిలినట్టేనా? ఇప్పుడు పొలిటికల్ సైకోల దెయ్యం వదలాలి. ఎవరు? ఇప్పుడు కొడాలి నాని. వీళ్ళని చూసి కూడా మిగతా ఇప్పుడు పోస్టులు పెట్టేవాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంట. బుద్ధి కాదు, కర్రు గాల్చి వాత పెడుతోంది ప్రభుత్వం. దెబ్బకంతా రైట్ అయిపోద్ది. నీకు వరుస పెట్టి మరి పోసాని కృష్ణమురళి ఇవాళ రాజకీయాలు మరి క్విట్ అన్నాడంటే ఇంకా నీకు అంతకన్నా ఏం కనపడాలి? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.